Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అసలు సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజులు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు, సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతను తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకోకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయి కృష్ణని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమన్నా ఉన్నదా? లేక ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చారా? ఎన్బిడబ్ల్యూ కోర్టు వారు ఇచ్చారు నాన్ బెయిలబుల్ వారెంట్. అతను హాజరు కాకపోతే కోర్టుకి అతని మీద కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది 22, 23 ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు, వారి కుటుంబ సభ్యులు చెప్పినంత వరకు 2 కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే కోర్టు తరపున వెళ్ళి అతన్ని పట్టుకుని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ 24 అవర్స్లో. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఏమన్నా పోనీ అరెస్ట్ మేమేమైనా ఉందా? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? మెడికల్ పరీక్షలు ఏమైనా చేయించారా? కోర్టు ముందు హాజరుపరిచారా? ఏం లేదు. తీసుకొచ్చారు, 23వ తారీఖున చచ్చిపోయాడు, 24వ తారీఖున క్రిమేట్ చేశారు. ఇది అందుతున్నటువంటి సమాచారం. అంటే ఎన్బిడబ్ల్యూ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే దాన్ని ఏమంటారంటే అక్రమ నిర్బంధం, హింస చేసి చంపారు అనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ సాయి కృష్ణని ఈ కేసులో కాకపోతే వేరే ఉన్న కేసుల్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు. ఇంకేదైనా నేరారోపణ ఉందా? దీని వెనుక ఏమైనా గూడు పుటాని ఉందా? టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కమిషనర్ నోరు విప్పడు. కమిషనర్ నోరు విప్పుకోకుండా తను ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే రోజుకు ఒక రకంగా టీవీల్లో వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సమాచారం మేరకు దీనికి బాధ్యత వహించవలసిన మొట్టమొదటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఆయనే దీనికి బాధ్యత వహించాలి. నాగరాజు అనే తర్వాత కథ. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు, అనేక చోట్లకు మార్చారు ఇతన్ని. డెడ్ బాడీ అయిపోయిన తర్వాత దాన్ని కాల్చే క్రమంలో అనేకమైనటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు, అక్రమ నిర్బంధం చేశారు, హింసించారు, చంపారు. ఇలాంటి కేసులో ఏదో నాగరాజు మీద నెట్టేసేసి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆందోళనకరమైనటువంటి అంశం. నేను చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పదలుచుకున్నా, నాగరాజు మీద మాకేం కోపం లేదు, లేదా కమిషనర్ మాకేం కోపం లేదు. మేము బాధపడుతుంది ఏంటంటే ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చంపి సిస్టమ్ అంతా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరగచ్చే, ఎవరైనా చంపేయచ్చే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న.